ఇతని పేరు రామేశ్వర గైక్వాడ్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నవేగాం గ్రామానికి చెందిన ఈ రైతు సరిగ్గా దశాబ్దం క్రితం అందరిలానే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడుతూ దిగుబడి కోసం ఇతరులతో పోటీ పడేవాడు. కానీ ఒకే ఒక్క సదస్సు అతని ఆలోచనలు మార్చేసింది. డాక్టర్ సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో పలువురు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆ కోవలోనే తాను కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా తనకున్న 5 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ప్రారంభంలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా ఆరుగాలం శ్రమించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై పూర్తి పట్టు సాధించాడు. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఖరీఫ్ అలాగే రబీ సీజన్లలో మొత్తం 5 ప్రధాన పంటలను, మరో 4 అంతర పంటలను, మరో 5 మిశ్రమ పంటలను సాగు చేస్తూ తక్కువ ఖర్చులతో ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నాడు రామేశ్వర్.